మాకున్న బలమే కానీ మాకున్న ప్రతిదీ అయ్యా, మా గృహాలు ప్రతిదీ నువ్వు ఇచ్చిందే అయ్యా అని చెప్పేసి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. నాదంటూ
దేవుడు మనకి ఇచ్చినవన్నిటిని బట్టి అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మనకిచ్చిన రక్షణ విషయంలోనే కానీ మనకిచ్చిన ప్రతి విషయంలో మౌనంగా ఉండకుండా ఈ రోజు దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము, మనకిచ్చిన ఆధిక్యత ప్రకారము, అథారిటీ ప్రకారము మీ యొక్క సమస్యల విషయంలోనే కానీ మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలోనే కానీ దేవునికి స్తుతులు చెల్లిస్తూ గట్టిగా యేసు నామములో మనం రక్షణ విజయాన్ని చెప్తామండి. మీకు ఒకవేళ బలం చాలా లేకపోతుందేమో, ఈరోజు దేవుడి దగ్గర శక్తిని వేడుకోండి, దేవుని అడగండి. దేవుడు ఆయన ఆత్మస్వరూపి కనుక, ఆయన ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది కనుక ఈరోజు నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నేను దాటి వెళ్ళిపోతాడు. ఆ గుడ్డివాడు ఒకవేళ నోరు తెరిచి దావీదు కుమారుడా నన్ను కరుణించి అని కేకలు వేయకపోయినట్టే అక్కడి నుంచి యేసు ప్రభు వెళ్ళిపోయేవాడండి. పక్కన వారు ఏమనుకుంటారని ఆలోచించకండి. మీ నోరు బిగ్గరగా తెరవండి, నేను దాన్ని బాగుగా నింపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మౌనంగా ఉండకుండా స్తుతులు చెల్లించండి. నీ స్థితిగతి మార్చేది నీ స్థుతియే కాబట్టి నువ్వు దేవునికి స్తుతులు చెల్లిస్తుండగా నీ పరిస్థితుల విషయమై ఆయన పేర్కొని, అయ్యా నువ్వు నన్ను చూడయ్యా, నన్ను దర్శించయ్యా నువ్వు ఈరోజు దేవునికి చెప్తే దేవుడి వైపు చూస్తాడు. కాబట్టి మనం అందరం కూడా మౌనంగా ఉండకుండా అదే రకంగా ప్రార్థనలు గడుపుతా ఉంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభా, స్తోత్రం యేసయ్యా. బాధంటూ